హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనం ఏ టైంలో వీడియోస్ పెడితే బాగా వైరల్ అవుతాయి, అలాగే రోజుకి ఎన్ని వీడియోస్ పెట్టాలి మన ఛానల్ నుంచి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ముందుగా మన ఛానల్ ఎన్ని వీడియోస్ పోస్ట్ చేయాలి, మనం యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియోస్ కానివ్వండి, లాంగ్ వీడియోస్ కానివ్వండి, మనం డైలీ ఎన్ని వీడియోస్ పోస్ట్ చేయాలి. చాలామంది అడుగుతున్నారు డైలీ ఎన్ని వీడియోస్ పోస్ట్ చేయాలి. నాకు ఒకరైతే కామెంట్ పెట్టారనమాట, నేను డైలీ 20 వీడియోస్ పెడుతున్నాను, అన్ని వీడియోస్ పెట్టచ్చు అనేసి. అసలు అట్లా 20, 30, 10 అట్లా వీడియోసే పెట్టద్దండి. మీరు పెట్టినా కూడా వేస్ట్ అనమాట. దానికి ఎక్కువ వ్యూస్ రావు, కొంచెం రీచ్ అనేది ఉండదు అనమాట. సో మీరు రోజుకు పెట్టాల్సిన వీడియోస్ ఏంటంటే 3 అనమాట. మీరు ఎన్ని ఎక్కువ వీడియోస్ చేసినా కూడా డైలీ 3 పెట్టండి అంతే, అంతకంటే ఎక్కువ పెట్టద్దండి. ఎందుకంటే మన ఛానల్లో మనము వీడియో అప్లోడ్ చేసినప్పుడు మన సబ్స్క్రైబర్స్ నోటిఫికేషన్ వెళ్తుంది కదా. సో అట్లా నోటిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఏంటంటే మన ఛానల్ నుంచి డైలీ 3 నోటిఫికేషన్సే వెళ్తాయి అనమాట. సో 3 నోటిఫికేషన్స్ వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే మనము డైలీ 3 వీడియోస్ పెట్టాలి. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ ఏదేమన్నా కానివ్వండి. షార్ట్ వీడియో 2 అయినా లేకపోతే లాంగ్ వీడియో 1 అయినా, డైలీ ఏ వీడియోస్ అయినా మీరు ఓన్లీ షార్ట్ వీడియోలో 3 అయినా డైలీ 3 వీడియోసే పెట్టాలన్నమాట. సో 3 వీడియోస్ కంటే ఎక్కువ పెట్టద్దండి. ఎందుకంటే పెట్టకూడదని కాదు, డైలీ 3 వీడియోస్కి మాత్రమే మన సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ అనేది వెళ్తుంది అనమాట. సో 3 వీడియోస్ కంటే ఎక్కువ పెడితే నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. మన నోటిఫికేషన్ వెళ్తేనే కదా మన సబ్స్క్రైబర్స్ అనేది మన వీడియోస్ని చూసేది. సో అట్లా వెళ్ళినప్పుడు మనకేంటంటే రీచ్ తక్కువ వస్తుంది అనమాట, వ్యూస్ అయితే ఎక్కువ రావు. అలాగే మనం వీడియోస్ వెంటనే పెడుతుంటే, ఇప్పుడు నాకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు, డైలీ నేను 3 వీడియోస్ పెడతాను సిస్టర్, అన్నీ పెట్టచ్చా లేకపోతే ఎక్కువ పెట్టచ్చా. ఇంకొకళ్ళు సబ్స్క్రైబర్ కామెంట్ చేశారనమాట, నేను డైలీ 20 వీడియోస్ పెడతాను, అన్ని పెట్టచ్చా లేదా అనేసి. సో 20 వీడియోస్ అంటే ఎన్ని పెట్టాలి చెప్పండి. అసలు అన్ని వీడియోస్ పెడితే వ్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, వాటికి రీచ్ ఎక్కడ వెళ్తుంది. సో అన్ని వీడియోస్ అయితే అసలు పెట్టకూడదు అనమాట. ఓన్లీ 3 వీడియోసే. 3 వీడియోస్, అది 3 నోటిఫికేషన్సే వెళ్తాయి కాబట్టి ఓన్లీ 3 వీడియోస్ అనమాట. అంతకంటే ఎక్కువ పెట్టద్దండి. ఒకవేళ మీరు పెట్టినా కూడా రీచ్ అనేది రాదనమాట వీడియోస్కి. ఇప్పుడు లాంగ్ వీడియోస్ అనుకోండి, డే బై డే అయితే పెట్టాను అనమాట. ఈరోజు లాంగ్ వీడియో పెట్టారనుకోండి, రేపు పెట్టద్దు, రేపు షార్ట్ వీడియోస్ పెట్టుకోండి, ఎల్లుండి లాంగ్ వీడియో పెట్టండి. ఎందుకంటే లాంగ్ వీడియో పెట్టిన రోజు షార్ట్ వీడియో పెట్టద్దండి. షార్ట్ వీడియోస్ పెట్టిన రోజు లాంగ్ వీడియో పెట్టద్దండి. ఎందుకంటే లాంగ్ వీడియో పెట్టినప్పుడు ఒక రోజు గ్యాప్ వచ్చిందంటే దానికి కొంచెం రీచ్ అనేది బాగుంటుంది అనమాట. సో చాలామందికి రీచ్ అనేది ఉంటుంది అనమాట. సో మీరు లాంగ్ వీడియో పెట్టిన రోజు మళ్ళీ షార్ట్ వీడియోస్ పెట్టేస్తే లాంగ్ వీడియోకి కొంచెం రీచ్ అనేది ఉండదు అనమాట. సో ఏం చేస్తారంటే లాంగ్ వీడియో పెట్టిన రోజు డెఫినెట్గా షార్ట్ వీడియోస్ అయితే అసలు పెట్టద్దండి. మీరు లాంగ్ వీడియో పెట్టిన నెక్స్ట్ డే గ్యాప్ వస్తుంది కదా లాంగ్ వీడియోకి, ఆ రోజు వచ్చేసి షార్ట్ వీడియోస్ అయితే పెట్టుకోండి, 3 పెట్టుకోండి ఒకవేళ మీరు పెట్టుకోగలిగితే. లేదంటే నార్మల్గా అసలు ఎన్ని పెట్టచ్చు అంటే డైలీ ఒకటి. మీరు అసలు పెట్టలేము, మాకంతా చేయలేము అని అంటే డైలీ ఒక వీడియో, షార్ట్ వీడియో పెట్టండి. అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. మీకు మంచి రీచ్ అయితే, మంచి వ్యూస్ అయితే వస్తాయి అనమాట. డైలీ ఒక షార్ట్ వీడియో. లాంగ్ వీడియోస్కి వస్తే డే బై డే ఒకటన్నా, లేకపోతే మీకు అంతగా చేయలేకపోతే ఒక 2 డేస్కి ఒక వీడియో ఉన్నా, లేకపోతే 3 డేస్కి ఒక వీడియో ఉన్నా, వీక్లీ 2 వీడియోస్ అట్లా పెట్టుకోండి. ఇంకా అంతకంటే గ్యాప్ ఎక్కువ ఇవ్వద్దండి లాంగ్ వీడియోస్కి. అంతకంటే గ్యాప్ ఎక్కువ ఇచ్చేస్తే మళ్ళీ మనకు మానిటైజేషన్ అవ్వడానికి కష్టం అయిపోతుంది అనమాట. సో అందుకనేసి షార్ట్ వీడియో వచ్చేసి 3. షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్కి అయినా డైలీ మనం ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి అని నన్ను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే డైలీ 3 వీడియోస్. లాంగ్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా అన్నిటిని కలిపేసి డైలీ 3 వీడియోస్ అంతే. 3 వీడియోస్ కంటే ఎక్కువ వీడియోస్ అయితే పోస్ట్ చేయకండి. 3 వీడియోస్ మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్కి డైలీ 3 నోటిఫికేషన్సే వెళ్తాయి. 3 నోటిఫికేషన్స్ కంటే ఎక్కువ అయితే వెళ్ళమన్నమాట. సో మీరు లాంగ్ వీడియోస్ కానివ్వండి, షార్ట్ వీడియోస్ కానివ్వండి, డైలీ 3 అప్లోడ్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కొంచెం గ్యాప్ అనేది వస్తే దానికి రీచ్ అయితే బాగుంటుంది అనమాట. సో మీరు ఈరోజు లాంగ్ వీడియో అప్లోడ్ చేశారు, మళ్ళీ రేపు మార్నింగే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తే రీచ్ అనేది ఉండదు. అంటే మంచిగా క్లిక్ అయిన ఛానల్స్ ఉంటాయి కదా, బాగా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు డైలీ అప్లోడ్ చేసుకోవచ్చు, ఏమవ్వదు. వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి డైలీ అప్లోడ్ చేసుకుని వాళ్ళకి ఎక్కువ వ్యూస్ అయితే వస్తాయన్నమాట. సో మన చిన్న చిన్న ఛానల్స్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ పెరగాలి, అలాగే వ్యూస్ పెరగాలని అంటే మనం దానికి కొంచెం గ్యాప్ అయితే ఇవ్వాలన్నమాట. కొంచెం గ్యాప్ ఇచ్చినప్పుడు దానికైతే కొంచెం వ్యూస్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట, కొంచెం రీచ్ ఎక్కువ వెళ్తుంది. సో మనం గ్యాప్ అయితే ఇవ్వాలి డెఫినెట్గా లాంగ్ వీడియోకి. మనకి బాగా సబ్స్క్రైబర్స్ పెరిగి ఎక్కువ ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు డైలీ ఒక వీడియో పెట్టుకోండి, ఏమవ్వదు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వ్యూస్ అయితే బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండి స్టార్టింగ్లో ఛానల్స్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే లాంగ్ వీడియోస్కి మాత్రం డెఫినెట్గా గ్యాప్ ఇవ్వండి. షార్ట్ వీడియోస్ కూడా డైలీ అయితే అప్లోడ్ చేయండి. అలాగే మనము
ఒక టైమింగ్ అయితే ఉండాలన్నమాట. వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఒక టైమింగ్ అనేది ఉంటే మనకి వ్యూస్ అయితే మంచిగా వస్తాయన్నమాట. ఇంకా ఎక్కువ మనం పాటించాలి. యూట్యూబ్లో వచ్చేసి మనం వీడియోస్ ఈరోజు 10కి అప్లోడ్ చేసామనుకోండి, నెక్స్ట్ డే కూడా 10కి అప్లోడ్ చేయండి. షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఏదైనా మీరు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నారంటే ఈరోజు మార్నింగ్ 10కి అప్లోడ్ చేస్తే రేపు మార్నింగ్ 10కి అప్లోడ్ చేయండి. సో ఇట్లా అప్లోడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి కన్సిస్టెన్సీ ఒకటే లెవెల్లో ఉంటుంది అనమాట. సో మనకి వ్యూస్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. యూట్యూబ్ ఆల్గారిథం ఏమంటే మనం ఏ టైంకి పోస్ట్ చేస్తున్నాం డైలీ, ఎప్పుడో మనకి ఇష్టం వచ్చినప్పుడు కాకుండా మనం ఒకటే కన్సిస్టెన్సీగా డైలీ ఒకటే టైంకి అప్లోడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి వ్యూస్ అనేది పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఏ పనిలో ఉన్నా కూడా డైలీ ఈరోజు ఏ టైంకి వీడియో అప్లోడ్ చేశారో నెక్స్ట్ డే అదే టైంకి వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీకు కుదరదు, ఇంట్లో ఏమైనా వర్క్స్ ఉండొచ్చు అట్లా ఇట్లా అంటే ముందు రోజే షెడ్యూల్ చేసి పెట్టేయండి. వీడియోని షెడ్యూల్ చేసి పెట్టేస్తే మీ దగ్గర ఫోన్ ఉన్నా లేకపోయినా, స్విచ్ ఆఫ్ అయినా, ఆన్లో ఉన్నా, నెట్ ఉన్నా, నెట్ లేకపోయినా, ఎట్లా ఉన్నా కూడా మీరు పెట్టిన టైంకి అయితే వీడియో వెళ్ళిపోతుంది అనమాట. మీరు షెడ్యూల్ చేసిన టైం ఏదైతే ఉంటుందో ఆ టైంకి అయితే వీడియో అయితే వెళ్ళిపోతుంది. సో మార్నింగే పెట్టాలనేసి ఏం లేదనమాట. మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ మీకు ఏ టైంలో కన్వీనియంట్ బాగుంటే మీకు వ్యూస్ ఏ టైంలో ఇప్పుడు ఒక వీడియో పెడతారు, వ్యూస్ ఏ టైంలో బాగా వచ్చాయనిపిస్తే ఆ టైంలో అయితే పెట్టండి అనమాట. కుకింగ్ వీడియోస్ చాలా వరకు ఆఫ్టర్నూన్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే కుకింగ్ వీడియోస్ లేడీస్ ఎక్కువగా చూస్తారు కదా. లేడీస్ ఏ టైంలో ఖాళీగా అంటే ఇంట్లో ఉండేవాళ్ళు, జాబ్స్కి అట్లా వెళ్ళే వాళ్ళంటే ఏ టైంలో కూడా ఖాళీగా ఉండరులేండి. సో ఇంట్లో ఉండేవాళ్ళు ఏంటంటే హౌస్ వైఫ్స్ మధ్యాహ్నం పూట ఖాళీగా ఉంటారు. వాళ్ళకి ఎంత వర్క్ ఉన్నా కూడా 11, 12 కల్లా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో మీరు మధ్యాహ్నం 12 నుంచి 4 లోపు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి, కుకింగ్ వీడియోస్ మాత్రం. ఇక మిగతావి మీ ఇష్టం వచ్చిన టైంలో అప్లోడ్ చేసుకోండి. కుకింగ్ వీడియోస్ మాత్రం 12 నుంచి 4 ఆ మధ్యలో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. 4 కూడా కాదు, 3 దాకా, 12 నుంచి 3 దాకా ఆ మధ్యలో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు డెఫినెట్గా వ్యూస్ అయితే వస్తాయి. ఓన్లీ కుకింగ్ వీడియోస్ మాత్రం ఆ టైంలో చూసుకోండి. ఇంకా మిగిలిన వీడియోస్ మార్నింగ్ టైం అప్లోడ్ చేసుకుంటారా లేకపోతే ఈవినింగ్ టైం అప్లోడ్ చేసుకుంటారా అదైతే మీ ఇష్టం అనమాట. సో వీడియోస్ వచ్చేసి డైలీ 3 అప్లోడ్ చేయాలి. మన ఛానల్ నుంచి వీడియోస్ వెళ్తున్నాయని అంటే ఓన్లీ 3 అనమాట డైలీ. అంతకంటే ఎక్కువ చేసుకోవచ్చు, చేసుకోకూడదు అనేసి ఏం లేదు. అంతకంటే ఎక్కువ చేస్తే మనకి రీచ్ అయితే ఉండదు అనమాట. మనకి రీచ్ లేనిది మనం ఎంత కష్టపడినా కూడా వేస్టే కదా. సో మనకి మంచిగా రీచ్ రావాలి, వ్యూస్ రావాలనే కదా మనం వీడియోస్ చేస్తూ ఉంటాము. సో మీరు డైలీ 3, మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఇట్లానే పెట్టుకోండి. మీ ఇష్టం ఏ టైంలో పెట్టుకుంటారో అట్లానే పెట్టుకోండి. డైలీ 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. మన సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ నుంచి 3 నోటిఫికేషన్స్ కంటే ఎక్కువైతే వెళ్ళవు. సో ఇదన్నమాట మ్యాటరు. అలాగే ఏ టైంలో అప్లోడ్ చేస్తే మంచిగా వైరల్ అవుతాయి, బాగా వ్యూస్ వస్తాయని కూడా అడుగుతున్నారు. సో నేను చెప్పాను కదా, మీరు ఒక వీడియో అప్లోడ్ చేసి చూడండి, మీకు ఏ టైంలో మంచిగా వ్యూస్ వెళ్తున్నాయో. అంటే మనం ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయగానే ఒక 4, 5 వ్యూస్ వస్తూ ఉంటాయి అంతే. స్టార్టింగ్లో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే వ్యూస్ వచ్చేస్తూ ఉంటాయి. మనం 4, 5 వచ్చినా కూడా ఒక టైంలో వ్యూస్ అయితే పెరిగిపోతాయి అన్నమాట ఆ వీడియోకి. సో మీరు ఆ టైం ఏ టైంలో వ్యూస్ బాగా పెరుగుతున్నాయి వీడియోకి అనేసి అయితే చూసి ఆ టైంలో అయితే అప్లోడ్ చేసుకోండి. కొన్ని ఛానల్స్ ఏ టైంలో చేసినా కూడా మంచి వ్యూస్ అయితే వస్తాయన్నమాట. కొన్ని ఛానల్స్ అయితే అట్లా రావు. ఒక టైమింగ్ సెట్ చేసుకొని మీరైతే ఆ టైమింగ్లోనే వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. అలాగే షార్ట్ వీడియోస్ డైలీ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. లాంగ్ వీడియోకి మాత్రం ఒక్క రోజు అయితే గ్యాప్ ఇవ్వండి. మీ దగ్గర డైలీ మేము వీడియోస్ చేస్తాం, లాంగ్ వీడియోస్ పెడతామని అంటే మీరు డైలీ చేసినా కూడా బెటరే. కానీ ఒకరోజు గ్యాప్ ఇస్తే ఏంటంటే కొంచెం మంచిగా రీచ్ అయితే ఉంటుంది అనమాట ఆ వీడియోకి. మిలియన్స్లో, ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే డైలీ పెడతా ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు డైలీ పెట్టినా కూడా వాళ్ళకి వ్యూస్ అనేది బాగా వస్తాయన్నమాట. సో మన చిన్న ఛానల్స్ కాబట్టి మనకి వ్యూస్ అయితే ఎక్కువ రావు. సో ఒక్కరోజు 2 రోజులు గ్యాప్ ఇస్తే మనకి వ్యూస్ అనేది పెరుగుతాయి అనమాట. వీడియోకి మంచి రీచ్ అయితే వెళ్తుంది. సో అదనమాట ఈ వీడియో మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను, అలాగే యూజ్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో యూజ్ అయినా అలాగే మీకు గనక నచ్చినా కూడా డెఫినెట్గా ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి వచ్చేసి 100 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను. చూద్దాం మరి ఎన్ని లైక్స్ వస్తాయో. సో మన ఛానల్ చూస్తున్నారు కానీ, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే డెఫినెట్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే నాకు
తెలిసినా తెలియకపోయినా తెలుసుకొని అయినా చేయడానికైతే ట్రై చేస్తానన్నమాట. సో తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, మనం తెలుసుకొని చెప్పినా కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. సో అందుకనేసి మీకు డెఫినెట్గా ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ మధ్య చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో అన్నీ ఒకటేసారి పెట్టడానికి కుదరదు కదా, నేను అన్నీ నోట్ చేసి పెట్టుకున్నాను. ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో అదనమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోద్దండి. సో అదనమాట గైస్ ఈ వీడియో. బాయ్ బాయ్.